బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి దారెటు. అవును, కాసేపట్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు కాపు రామచంద్రారెడ్డి. కాపు కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. నిన్న రఘువీరారెడ్డిని కలిశారు. ఆయన 2 గంటల పాటు రఘువీరారెడ్డితో చర్చలు జరిపారు. దాంతోపాటు నీలకంఠాపురంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. కాపు కాంగ్రెస్లో చేరే అంశంపై రఘువీర ఏం చెప్పారన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫాక్ట్ 4 రోజుల క్రితం ఆయనకి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన పరిస్థితి, ఆ తర్వాత ముఖ్యమంత్రి పాయింట్ కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రఘువీరారెడ్డితో కలిసిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అప్డేట్స్ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ఇటు కాపు రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డితో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఏంటి, ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? క్లారిటీ ఏమైనా వస్తుందా? కాపు రామచంద్రారెడ్డి ముఖ్యంగా ఏదైతుందో రాయదుర్గం సీటు తనకు కేటాయించడం లేదని సూచాయిగా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే ఉందో తాడేపల్లి అక్కడ మెయిన్ వైసీపీ ఆఫీస్ దగ్గరనే షెల్లిట్ కొట్టి అక్కడి నుంచి నేను విరమించబోతున్నాను, ఈ పార్టీ నుంచి ఇన్ని రోజులు నేను చేసిన సేవకు నాకు గుర్తింపు లేదు, నన్ను అవమానకరంగా నన్ను సాగనంపుతున్నారు అన్నట్టుగా కూడా కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత కాలంలో దాదాపు 3 రోజుల కాలంగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే గతంలో కూడా కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2 సీట్లను కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డితో నడిచినటువంటి నేపథ్యంలో గతంలో కూడా ముఖ్యంగా 2 సార్లు 2 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మరీ తిరిగి పోటీ చేసిన నేపథ్యంలో గురునాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా మరొకసారి గెలిచినటువంటి నేపథ్యం. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంటనే వీరు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇంతకు ముందు ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ఎదుర్కొన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మాకు అసలు మర్యాద ఇవ్వకుండా ఏమాత్రం మాకు పూర్తి అవమానకర పరిస్థితుల్లోనే సాగనంపుతున్నారన్నట్టు ఎవరైతే ఉన్నారో కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగానే ఈరోజు మొన్నటి రోజు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డిని కూడా కలిసి మడక్సిరా నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామంలో ఫ్యామిలీతో కాపు రామచంద్రారెడ్డి వెళ్ళి కలిసినటువంటి నేపథ్యం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత కూడా వీరు కలిసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే కాపు రామచంద్రారెడ్డి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది కూడా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అయితే నాయుడు, కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారని చెప్పే వార్త దాదాపు ప్రచారంలో ఉన్న పరిస్థితుల్లో ఏంటి, ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం మిగిలిందని చెప్పుకోవచ్చా? అంతే. ఇంతవరకు అయితే మాత్రం సిడబ్ల్యూసీ మెంబర్ దగ్గర ఏం జరిగింది, ఏం చర్చ జరిగింది, ఏమి రఘువీరారెడ్డి గారు ఏమి హామీ ఇచ్చారనేది కూడా పూర్తిగా బయటకు రానటువంటి పరిస్థితి అయితే మాత్రం. కాకపోతే వైసీపీ అధిష్టానం కాస్త మరీ ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు అని కూడా ఉన్నటువంటి సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో కాపు రామచంద్రారెడ్డి రానున్న కాలంలో అడుగులైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉండబోతున్నాయి. ముఖ్యంగా కళ్యాణదుర్గం మరియు రాయదుర్గం 2 చోట్ల ఇక్కడ కళ్యాణదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. రాయదుర్గంలో భార్య లేకుంటే కుమారుడు. ఇటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తోనే ముందుకెళ్లే పరిస్థితి. ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డికి ఈ 2 నియోజకవర్గాల్లో కాస్త వీరికి కాస్త ఈ కుటుంబానికి పరిచయం ఉన్నటువంటి ఫ్యామిలీ చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా పార్టీ ఓట్లు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే గెలవకపోయినప్పటికీ నేను ప్రభావం చూపుతానని చెప్పేసి అయితే గట్టిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ముందుకు అడుగులు పడే పరిస్థితుందని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్ రైట్. అయితే షర్మిల అటు ఆంధ్రప్రదేశ్లోకి రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టచ్చు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వార్తలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిలతో కూడా భేటీ జరిపే అవకాశం ఉందా, జరిగే అవకాశం ఉందనుకోవచ్చా ఇక్కడ? అదే చర్చ. ఇంతవరకు అయితే షర్మిల ఇంకా ఆంధ్రప్రదేశ్ వైపు రాలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీ మెంబర్ సీనియర్ అయినటువంటి నేపథ్యంలో రఘువీరారెడ్డిని ముందస్తుగా కలిసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే రానున్న కాలంలో షర్మిల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నారు అని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతుంది. పూర్తిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏదైతే ఉందో అనంతపురం జిల్లా కూడా వస్తున్నటువంటి నేపథ్యం. లేదంటే ఇంకా షర్మిల దగ్గరికి రఘువీరారెడ్డిని తీసుకుని షర్మిలని కలవాలనే ఉద్దేశంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అడుగులు
అటు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇందాకనే ప్రెస్ మీట్ కూడా కంప్లీట్ చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే నాకు 15 సంవత్సరాలుగా నాతోటి ఉన్నటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు, వారికి చాలా రుణపడి ఉంటానన్నట్టుగా కాపు రామచంద్రారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో అయితే పోటీలో ఉంటానని గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా ఏమైనా ప్రయత్నం చేస్తుందా కాపు రామచంద్రారెడ్డిని పార్టీలో చేర్పించేందుకు? టీడీపీ కూడా ఏమైనా మంత్రాలు జరుపుతోందా? అయితే ఇన్నర్ టాక్ అయితే కొంచెం టీడీపీ వైపు కూడా కాపు రామచంద్రారెడ్డి కాస్త ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో వీరి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొంతమంది ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రకంగా కూడా మూవ్ చేసినటువంటి నేపథ్యంలో, కాకపోతే అది ముందుకు అడుగు పడగలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నిన్న మొన్నటి వరకు కూడా కాపు రామచంద్రారెడ్డి లోకల్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరుష పదజాలంతో తిట్టినటువంటి సందర్భాలు చాలా అనేకం ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే తెలుగుదేశంలోకైతే వెళ్లే అవకాశం, ఎందుకంటే అక్కడ తీసుకోనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాస్త ఆ వైపుగా అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ కూడా ఏదైతే ఉందో విజయవాడలో ఈయన మాట్లాడినప్పుడు కూడా నేను ఏ పార్టీ అవకాశం ఇచ్చినా నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను, నిన్ను గుర్తించి టికెట్ ఇస్తే ఎక్కడ ఏ పార్టీ అయినా సరే నేను పోటీ చేస్తానని కాపు రామచంద్రారెడ్డి బహిరంగంగా చెప్పినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు టీడీపీ కాంగ్రెస్ లాంటి ఇతర ఏదైనా కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగానని ఇండికేషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాపు రామచంద్రారెడ్డి అయితే కాస్త ప్రయత్నాలు చేసినట్టుగా మనకి ఇంటర్నల్ గా తెలుసుకున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఏటూ లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అయితే మాత్రం ఇండిపెండెంట్ గా చేస్తే సీట్లు ఏదైతే ఉంటే ఓట్లు తక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తే ఖచ్చితంగా నేను ప్రభావం చూపగలను కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు మాజీ ఏపీసీసీ చీఫ్ అలాగే సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డితో ఆయన భేటీ అవ్వడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్లోకి వెళతారు కాపు రామచంద్రారెడ్డి అనే వార్తకు బలం చేకూరింది. అయితే ఇటు టీడీపీ కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎవరి వైపు వెళతారు, ఏ పార్టీలోకి చేరుతారు, లేకపోతే ఇండిపెండెంట్గానే బరిలోకి దిగుతారా అనే ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం అనంతపురంలో చక్కర్లు కొడుతోంది.